నమస్తే ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేదింట మెరిసిన విద్యా కుసుమం జమ్మికుంట మున్సిపాలిటీలోని ఆబాది జమ్మికుంటకు చెందిన షేక్ ఉమ్రా నీట్ పరీక్షలో 561 మార్కులు. బీనవంక మండల కేంద్రంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. జమ్మికుంట వీణవంక ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో బడిబాట కార్యక్రమం ప్రారంభం. వర్షాకాలంలో రైతులు పాటించవలసిన సూచనలు వివరించిన మండల వ్యవసాయ అధికారి రజిత. కొత్తపల్లి అనాథ శరణాలయంలో ఘనంగా గడ్డం వెంకటస్వామి సరోజన వివాహ దినోత్సవ వేడుకలు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ మండల ప్రభుత్వ పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల పేరుకు ఈ నెల 6 నుండి 19 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేయడం జరిగిందని, దీనిలో భాగంగా గురువారం రోజున పాఠశాలలో సమావేశం నిర్వహించి విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థి చదివేలా చూడడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు పుస్తకాల పంపిణీ, యూనిఫామ్స్ ఇవ్వడం ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జయప్రకాష్, వేణు, సత్యం, సమ్మిరెడ్డి, మల్లయ్య, అన్నపూర్ణ, శ్రీదేవి, నాగరాజు, మారుతి, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. మనబడిని విద్య నేర్చుకో, పిల్లలు బడికి. కార్యక్రమము 6వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మొదటి రోజు సమావేశం ఏర్పాటు చేసుకొని పిల్లల ఇళ్లకు డోర్ టు డోర్ సర్వే రావడం జరిగింది. పిల్లలను బడిలో చేర్పించడానికి బడిగేడు పిల్లలు బడిలో ఉండాలి, ఆ విధంగా డోర్ టు డోర్ సర్వే చేయడం జరుగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాలు, ఉచిత నోట్బుక్లు, 2 జతల దుస్తులు, యూనిఫామ్, షూస్, 1 జత షూస్ ఇవ్వడం జరుగుతున్నది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యను అందించడం జరుగుతున్నది. కాబట్టి పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలని కోరుతున్నాను. నుండి 19వ తేదీ వరకు రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా పాఠశాల నుంచి ప్రాథమిక పాఠశాల ఇల్లంతకుంట నుంచి ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో భాగంగా ఈ గ్రామంలో ఉన్న 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలో చేరాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మా పాఠశాలలో గతంలో పాఠ్యపుస్తకాలు ఫ్రీ, తర్వాత మధ్యాహ్న భోజనం, తర్వాత ఈసారి ఉచితంగా షూ, తర్వాత పాఠశాలకు విద్యార్థులు కూర్చోవడానికి గవర్నమెంట్ తరఫున డెస్కులు కూడా సరఫరా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ ఇల్లంతకుంట గ్రామ ప్రజలందరూ కూడా మా పాఠశాల 1 నుంచి 5 తరగతి చదివే పిల్లలందరూ కూడా గవర్నమెంట్ బడిలో చదివి మంచి విద్యను కూడా అందించగలుగుతామని మేము హామీ ఇస్తున్నాము. మరి ఒకసారి మా పాఠశాలలో తప్పకుండా సందర్శించి విద్యార్థులను తల్లిదండ్రులకు మేము చెప్పే సూచన ఏంటంటే, మా పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన జరుగుతుంది. మీ విద్యార్థులను ఒకసారి మా పాఠశాలకు చేర్పించినట్లయితే మంచి విద్యను అందించగలుగుతాము. తర్వాత వాళ్ళు భవిష్యత్తులో కూడా పై చదువులు మంచి పునాదిని వేసి
వారి భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేటట్లు విద్యార్థులను తయారు చేసి పంపుతాం. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంట గ్రామానికి చెందిన హోంగార్డ్ షేక్ గౌస్ కూతురు నిన్న ప్రకటించిన నీటి ఫలితాల్లో 561 మార్కులు సాధించింది. ఆబాది జమ్మికుంటలోని నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ గౌస్ సాజీదా సుల్తానాలకు 3 పిల్లలు. చిన్నప్పటి నుండి చదువులో విశేష ప్రతిభ ఉండడంతో తల్లిదండ్రులు పేదరికం సైతం లెక్క చేయకుండా ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కూతురు షేక్ హజ్రా నీట్లో అత్యుత్తమ ర్యాంకు సాధించి ప్రస్తుతం MBBS ఫైనల్ ఇయర్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతుంది. అక్కను ఆదర్శంగా తీసుకొని తాను కూడా డాక్టర్ కావాలన్న ఉద్దేశంతో కష్టపడి చదివి షేక్ ఉమ్రా నీట్ పరీక్ష ఫలితాల్లో 561 మార్కులు సాధించింది. పోలీస్ హోంగార్డ్గా విధులు నిర్వహిస్తూ చాలని జీతంతో ఇబ్బంది పడుతున్న పిల్లలను ఉన్నతంగా చదివించాలన్న ఉద్దేశంతో పేదరికాన్ని సైతం లెక్క చేయకుండా చదివించడంతో ఆ కూతురు తల్లిదండ్రులు కలలను సాకారం చేశారు. పోలీస్ ఉన్నత అధికారులు గౌస్ కుటుంబ సభ్యులను అత్యుత్తమ ర్యాంక్ సాధించిన షేక్ ఉమ్రాను ఘనంగా సన్మానించారు. తొలకరి జల్లులో పడుతుండటంతో రైతన్నల వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయారు. ఇప్పటికే రైతులు పొలాల్లో దుక్కులు దున్నడం పూర్తి చేసి విత్తనాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులు పొలాల్లో పెట్టే విత్తనాల గురించి మండల వ్యవసాయ అధికారిని గుర్రం రజిత రైతు సోదరులకు పలు సూచనలు ఇచ్చారు. మండలంలో ఎక్కువ శాతం రైతులు పత్తి మరియు వారి పంటలు వేయడానికి పొలాలను సిద్ధం చేయడం జరిగిందని, విత్తనాలను ఎంపిక చేసుకునేటప్పుడు అధికృత డీలర్షిప్ ఉన్న ఫర్టిలైజర్ షాపుల్లోనే కొనుగోలు చేయాలని, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా రసీదు తీసుకోవాలని సూచించారు. రైతులు పొలాల్లో ఒకే రకమైన విత్తనాలు కాకుండా 2-3 రకాల విత్తనాలను ఎంపిక చేసుకొని నాటాలని, దీనివల్ల దిగుబడిలో సైతం తేడా వస్తుందని పేర్కొన్నారు. ఏ విత్తనాలను తీసుకున్నా ఒకే రకమైన దిగుబడి వస్తుందని, దానిలో ఏ విధమైన భేదం ఉండదని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మండల కార్యాలయానికి వచ్చి రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని, రైతులకు సూచనలు ఇవ్వడానికి తమ సిబ్బంది ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. వానాకాలం సీజన్ అనేది స్టార్ట్ అవుతున్న సందర్భంలో కూడా రైతు సోదరులు మన మండలంలో ఎక్కువగా పత్తి పంట అనేది మేజర్ క్రాప్గా ఉండడం జరుగుతుంది. అలాగే వరి అనేది కూడా మనకి వానాకాలంలో ప్రధాన పంట. ఈ 2 పంటలకు సంబంధించి విత్తనాలు అనేవి కొనేటప్పుడు కొనుగోలు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అధికృత లైసెన్స్ పొందిన అధికృత డీలర్స్ వద్దనే మనము విత్తనాలను కొనుక్కోవాలి. దాంతోపాటు బిల్లు రసీదు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా కోరడం అవుతుంది. ఒకటే రకం పత్తి విత్తనాలు కాకుండా మనకి ఇదివరకు అనుభవం ఉన్నటువంటి పత్తి విత్తనాలను తీసుకొని ఏ పత్తి రకం ఏ పత్తి బీటీ చూసినప్పటికీ బీటీ అనేది ప్రతి రకంలో ఒకటే విధంగా ఉంటుంది. ఒక దాంట్లో కాయ సైజు పెద్దగా, ఒక దాంట్లో చిన్నగా అంతే తప్ప దాని లోపల దిగుబడి ఈ వెరైటీకి ఎక్కువ వస్తుంది, ఇది తక్కువ వస్తుంది చెప్పడానికి ఏం లేదు. మనం చేసే మేనేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ వల్లనే మరియు ఇరిగేషన్ ఫెసిలిటీస్ వల్ల మన భూమిలో ఉండే భూసారం వలన పంట దిగుబడి అనేది వస్తుంది తప్ప విత్తనాల వల్ల కాదని రైతు సోదరులు దయచేసి అర్థం చేసుకోవాలి. మంచి రకం విత్తనాలు తీసుకోవాలి. అవి ఒకటే రకం కాకుండా 2-3 రకాలు కనుక సెలెక్ట్ చేసుకొని ఎంపిక చేసుకొని వేసుకున్నట్టయితే మనకి పత్తి లోపల మంచి అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంకు చెందిన అశ్రిత డాక్టర్ చదువు మొత్తం పూర్తయ్యేంత వరకు అండగా ఉంటానని యాప్ టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామానికి చెందిన తడిగొప్పుల తిరుపతికి చిన్నతనంలోనే పోలియో వచ్చి ఎడమ చెయ్యి పడిపోయింది. ఆయన భార్య సుజాతకు 2 కూతుళ్లు ఆశ్రిత, ఇందు ఉన్నారు. వీరిది రేఖాడితే గాని డొక్కాడని కుటుంబం. ఆశ్రిత చదువు మొత్తం ప్రభుత్వ విద్యాలయాల్లోనే ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. వారి కుటుంబం ఆర్థిక పరిస్థితులను చూసి ఎలాగైనా డాక్టర్ కావాలని కష్టపడి చదివి 2022వ సంవత్సరంలో నీట్లో మంచి ర్యాంక్ సాధించి మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. నా డాక్టర్ చదువు ఎలాగైనా కొనసాగించాలనే ఉద్దేశంతో యాప్ టీవీ అధినేత పాడి ఉదయనందన్ రెడ్డికి కలిసి నా తండ్రి పరిస్థితిని మరియు నా కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని వివరించిన వెంటనే పాడి ఉదయానందన్ రెడ్డి వెంటనే స్పందించి డాక్టర్ చదువు పూర్తయ్యే వరకు 5 సంవత్సరాల వరకు నీకు అండగా ఉంటానని చెప్పి నా MBBSకు 2వ సంవత్సరంలో భాగంగా గురువారం వీణవంక గ్రామంలో ఉదయానందన్ రెడ్డి అనుసరులచే 25,000 రూపాయలను అందజేశారు. ఆశ్రిత మాట్లాడుతూ పాడి ఉదయానందన్ రెడ్డి ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఉన్నత శిఖరాలను చేరుకొని సమాజ సేవలో నిమగ్నంగా అవుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెన్నంపల్లి నారాయణ, మంతెన శ్రీధర్, సమిడ్ల ప్రకాష్, దాసరపు లోకేష్, తాళ్లపల్లి కుమారస్వామి, నాని తదితరులు పాల్గొన్నారు.
వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, స్వాతిరెడ్డి మ్యామ్ సార్కి, ఉదయనందన్ రెడ్డి గారి సార్కి నా ధన్యవాదాలు. దీని ద్వారానే MBBS సీట్ సాధించాను. మా చాలా పేద కుటుంబము. మా కుమార్ బాబు అంటే మా బాబాయ్ ద్వారా మేడం ద్వారా సార్ నెంబర్ తీసుకొని మాట్లాడాను సార్తో. సార్ చాలా మంచివారు. సార్ నాకు 5 సంవత్సరాలు కూడా నువ్వేం బాధపడకమ్మా, నీ చదువుకి నేను తోడుంటానని చెప్పారు. దానికి చాలా కృతజ్ఞతరాలు నేను. నేను కూడా మంచి చదువుకొని మంచి సీట్ తెచ్చుకున్నా కదా, అలా పీజీలో కూడా మంచి ఫ్రీ సీట్ తెచ్చుకొని సార్ బాటలో నడుస్తూ అందరికీ ఉచిత సేవ చేస్తానని చెప్తున్నాను. చేసినటువంటి FTV సిబ్బందితో పాటు మెడికల్ విద్యార్థులు ప్రజ్వల, ఆశ్రిత, వాళ్ళ తల్లిదండ్రులు, ముఖ్యంగా ఒక బాట చూపించినటువంటి ఆశ్రిత రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. ఉదయరెడ్డి గారి పేరును మీరు ఎల్లవేళలా గుర్తు చేసుకుంటూ మరి వారి బాట లోపలనే నడుస్తాం, మేము కూడా మా చదువు అయిపోయిన తర్వాత అని అన్నారు. దానికి తగ్గట్టు భగవంతుడు మీకు అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, దానికి తోడు ఉదయనందన్ రెడ్డి గారి ఆశీస్సులు మీకు ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి చేసినటువంటి మా కంప్యూటర్ ఆధునిక గ్రామదర్శిని కంప్యూటర్ డ్యూరిటో మరియు FTV సిబ్బందికి, ఉద్యోగులకు, అదేవిధంగా ట్రైనింగ్కి వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించడం జరుగుతూ ఉందని మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైంది. దీనిలో భాగంగా చల్లూరు గ్రామంలోని JPHS MPPS, చల్లూరు MPUM, చల్లూరు పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట ప్రతిజ్ఞ మరియు ర్యాలీ నిర్వహించారు. ఈనవంక ఇన్ఛార్జ్ మండల విద్యాధికారి శ్రీనివాస్ ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సమగ్ర శిక్ష పథకం ద్వారా నేటి నుండి విద్యా సంవత్సరం నుండి ఉచిత పాఠశాల దుస్తులతో పాటు షూలు, బూట్లు కూడా పిల్లలకు ఉచితంగా అందిస్తున్నామని తెలియజేశారు. చల్లూరు ప్రతి ఇంటికి వెళ్లి బడి ఈడు పిల్లలను వారి తల్లిదండ్రులు కలిసి వారి పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లల్ని స్థానిక పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో JPHS కాంప్లెక్స్ చల్లూరు ప్రధానోపాధ్యాయులు సంపత్ కుమారాచార్య, MPPS చల్లూరు ప్రధానోపాధ్యాయుడు వి శివకుమార్, MPUPS UM ప్రధానోపాధ్యాయులు బద్రుద్దీన్, ఉపాధ్యాయులు బాలాజీ, అమ్మ ఆదర్శ పాఠశాల JPHS చల్లూరు చైర్మన్ శ్రీమతి రేణుక కల్వెల నాగిరెడ్డి, MPPS పాఠశాల AAPV చైర్మన్ ప్రవళిక, MPUPS UN పాఠశాల APCA చైర్మన్ రైతు ఫాతిమా మరియు ఉపాధ్యాయులు సంధ్యారాణి, ఉమారెడ్డి, రాజయ్య, వనజ, ఉమా పీఈటీలతో పాటుగా పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అదేవిధంగా JPHS మామిడాలపల్లిలో జరిగిన బడిబాట కార్యక్రమాల్లో CPU చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కరీంనగర్ మరియు వీణవంక మండల MPDO, MPOలు, ప్రధాన ఉపాధ్యాయులు శోభారాణి పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన రుద్రవరపు అంజయ్యకత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు మృతి చెందగా ఆయన కుటుంబానికి హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. శ్రీరాములపల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన రుద్రవరపు అంజయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు మృతి చెందారు. మరణ వార్త తెలియగానే హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్ మేరకు గుత్తికొండ రవికుమార్ ఉప సర్పంచ్ వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆ నిరుపేద కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంగ్లే రామారావు, మేకల సురేష్ తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు లక్ష్యంగా చేపట్టిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల సదానందం ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, బోధిస్తున్న నాణ్యమైన విద్యను గురించి అవగాహన కల్పించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదును పెంచి నాణ్యమైన విద్యను అందిస్తామని విద్యార్థులకు పాఠశాలకు ప్రభుత్వం అందించే వివిధ పథకాలపై అవగాహన కల్పిస్తామని ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమమును విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేయుచున్నాం. చదువుకున్న పిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాల గురించి, అట్లాగే పాఠశాలలో పిల్లలను
చేర్పించేటువంటి విషయం పైన అవగాహన కల్పించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ప్రాథమిక పాఠశాల జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ జమ్మికుంట నుంచి ర్యాలీగా ప్రాథమిక పాఠశాలకు అట్లాగే చర్చ్ కాలనీ పాఠశాలకి వెళ్ళి రావడం జరిగింది. మార్గమధ్యంలో ఉన్నటువంటి ఇళ్లలో ఉపాధ్యాయుల ద్వారా పిల్లలకి అవగాహన కల్పించి తల్లిదండ్రులతో మాట్లాడి ఈ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలను వివరించి చెప్పడం జరిగింది. అనవసరమైనటువంటి డబ్బులను వృధా చేసి వెంపర్లాడే కన్నా ప్రైవేటు పాఠశాలలో చదవాలనేటువంటి ఒక వెంపర్లాట తప్ప అక్కడ నాణ్యమైనటువంటి విద్య అందడం లేదు. ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి విద్యా బోధన అందిస్తుంది. ఉచిత పుస్తకాలు, ఉచితంగా మధ్యాహ్న భోజనము, నోట్ పుస్తకాలు, డ్రెస్సులు, అట్లాగే ఎన్సీసీ, ల్యాబ్స్, అనేక రకములైనటువంటి క్రీడా సామాగ్రి, క్రీడలు ఆడటానికి అనేక రకములైనటువంటి వసతులు కల్పిస్తున్నటువంటి సందర్భంగా అనవసరమైనటువంటి దుబారాకు వెళ్లకుండా మరి ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు ఆలోచించి ఈ పాఠశాలను సందర్శించి మరి మా పాఠశాలలో కల్పిస్తున్నటువంటి వసతులను చూసి, విద్యాబోధనను చూసి, ప్రోగ్రామ్స్ను చూసి మా పాఠశాలలో చేర్పించని ప్రతి ఇంటింటికి తిరిగి వీణవంక మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. క్రీడలు మానసికానికి, శరీరానికి, ఉల్లాసానికి పడతాయని యువకులు చదువుతో పాటు క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరచాలని, క్రీడల్లో గెలుపు ఓటములు సహజం, ఎటువంటి గొడవలు కాకుండా అందరూ గేమ్ ఆడాలని కోరారు. విన్నర్కు 10,000 రూపాయలు నగదు బహుమతి, రన్నర్కు 5,000 రూపాయలు బహుమతి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, సంతోష్, చందు, వంశీ, అభిషేక్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో వీణవంక ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులకు, అలాగే ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న జట్లకు, క్రీడాకారులకు ముందుగా నా యొక్క శుభాకాంక్షలు. అలాగే టోర్నమెంటు క్రీడ అనేది మానసిక ఉల్లాసానికి, శారీరక ఉల్లాసానికి, మానసిక దూడానికి, శారీరక దూడానికి ఎంతో మంచిది. అలాగే యువకులు చదువులనే కాకుండా క్రీడాకారులు కూడా ప్రతిభ కనబరచాలి. అలాగే ఈ క్రీడలో గెలుపోవటములు సహజం కాబట్టి అందరూ స్పోర్టివ్గా తీసుకొని ఏ గొడవలు, ఏ తగులు లేకుండా మంచి జాగ్రత్తగా క్రీడా స్ఫూర్తితో ఆడి అందరూ ఇప్పుడు టోర్నమెంటు ప్రారంభోత్సవంలో అందరూ ప్రతిభావంతులే, కానీ ఎవరు ఎక్కువ ప్రతిభ కనిపిస్తారో వాళ్ళే విజేతగా నిలుస్తారు. అలాగే విన్నర్కు, ఈ టోర్నమెంట్లో విన్నర్కు 10,000 రూపాయల నగదు బహుమతి, అలాగే రన్నర్కు 5,000 రూపాయల నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ టోర్నమెంట్లో అందరూ పాల్గొని వారి వారి ప్రతిభను కనబరిచి విజేతలుగా నిలువగాలని. అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధిలో భాగంగా వీణవంక మండలంలోని ఎంపీ యూపీఎస్ రెడ్డిపల్లి, ఎంపీ యూపీఎస్ హిమ్మత్ నగర్, ఎంపీ యూపీఎస్ కిష్టంపేట పాఠశాలను జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగింది. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్, గర్ముకుల కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ శ్రీనివాస్, చల్లూరు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు డి సంపత్ కుమార్ చారి, అసిస్టెంట్ ఇంజనీర్ మీసా రమేష్, ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ శ్రీనివాస్, రాజగోపాల్ రెడ్డి, నాగిరెడ్డి మరియు వివో ప్రెసిడెంట్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ వర్క్ అన్ని ఇచ్చేస్తాం. తర్వాత ఏంటంటే కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కాబట్టి పెండింగ్ ఉంటుంది. జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలోకి వెళ్లే మూలమలుపు వద్ద కల్వర్టు పూర్తిగా నిర్మించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం ద్విచక్ర వాహనంపై డిగ్రీ కళాశాల మైదానం వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. మూలమలుపు వద్ద ఉన్న కల్వర్టును వృత్తిగా నిర్మించకపోవడంతో అది సరిగా గమనించక వాహనదారులు అదే మార్గం గుండా వెళ్తుండగా అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో జారిపడిపోతున్నారు. గతంలో ఇదే తరహాలో చాలా మంది కింద పడడంతో గాయాలయ్యాయి. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి కల్వర్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగిపోయి కాల్వల్ని మూతపడేలా తయారైన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు.
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వర్షపు నీరు రైల్వే లైన్ సమీపంలో నుండి కాలువల ద్వారా గృహాల్లోకి రావడం ఆనవాయితీగా మారుతోంది. వర్షంలో మునిగిన హౌసింగ్ బోర్డు కాలనీ ఇండ్లను సందర్శించి నాయకులు హామీ ఇవ్వడం తప్ప ఇప్పటివరకు వరద కాల్వ నిర్మాణాన్ని చేపట్టిన పాపాన పోలేదు. ప్రతి సంవత్సరం ఇదే తంతు కొనసాగుతున్న ఏ ఒక్క నాయకుడు కూడా ముందుకు వచ్చి హౌసింగ్ బోర్డు ప్రజల జీవితాలని మార్చిన పాపాన పోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే మున్సిపల్ కమిషనర్ పిచ్చి చెట్లు పెరిగిపోయాయని, వాటిని తొలగించాలని ప్రజలు ఫోన్ల ద్వారా తెలియజేసినప్పటికీ పట్టించుకోకుండా వ్యవహరించడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి హౌసింగ్ బోర్డు రైల్వే గేట్ సమీపంలో ఏపుగా పెరిగిపోయి ఉన్న చెట్లను మొత్తం తొలగించి వరద కాలువను మరోసారి శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు. జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండల కేంద్రంలో ఎదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. గత 2 నెలలుగా ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కాస్త వాతావరణంతో చిరుజల్లులు పడడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మండలాల్లోని రైతులు పొలాల్లో విత్తనాలు నాటేందుకు సిద్ధంగా ఉన్నారు. గురువారం కురిసిన వర్షంతో భూమి మొత్తం తడవడంతో విత్తనాలు నాటే యోచనలో రైతులు ఉన్నారు. ఎదురుగాలులతో కూడిన వర్షం రావడంతో ముందస్తుగా విద్యుత్ అధికారులు కరెంటు కట్ చేశారు. వర్షపు జల్లులు పడడంతో చల్లటి వాతావరణం నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొలుగురి సదయ్య కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా సదయ్య మాట్లాడుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చా కార్యక్రమాలపై మాట్లాడారు. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు కాంగ్రెస్ పార్టీపైన మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు పైన అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. వాటిని ఖండిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు కాంగ్రెస్ పార్టీపైన గానీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పైన గానీ అసత్య ఆరోపణ మరియు వ్యక్తిగత దూషణకు చేసినతో చట్టపరమైన తగిన చర్యలు తీసుకుంటామని వారు మాట్లాడే మాటల్ని తీవ్రంగా ఖండించారు. ఇండియా కూటమి బీజేపీకి తగ్గట్టుగా ఒక మంచి పోటీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ భారతీయుల ప్రజలకు అవసరం అనేది ఓటు ద్వారా తెలపడం జరిగింది. మరి భారతీయ ప్రజలు బీజేపీ అద్దు అనే విధానాన్ని తెలపడం జరిగింది. మరి స్థానికంగా హుజురాబాద్ మరి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన హుజురాబాద్లో అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మరి కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంకు రావడం జరిగింది. మరి ఎమ్మెల్యేగా గెలిచిన టీఆర్ఎస్ 3వ స్థానం దక్కించుకోవడం జరిగింది. మరి ఏది ఏమైనా ప్రజల అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలపడం జరిగింది. మరి ఆ విషయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిన ప్రజల మనోభావాలు కానీ వారు వేసే పద్ధతి కానీ వాళ్ళు ఇచ్చిన స్థానాన్ని మేము గౌరవిస్తూ ఉన్నాం. మరి ఎమ్మెల్యే గెలిచిన మరి పాడి కౌశిక్ రెడ్డి గారు వారి అనుచరులు మరి కాంగ్రెస్ పార్టీ పైన మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు పైన అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉంటారు. ఒకరోజు రాహుల్ గాంధీ గారిని పప్పు అన్న బీజేపీ ఈరోజు రాహుల్ గాంధీని చూసి భయపడతా ఉంది. మరి ప్రణవ్ బాబును కూడా పప్పు అని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అది తప్పు. ఏదో ఒకరోజు ఇదే అన్న వాళ్ళే రేపు ప్రణవ్ బాబు దగ్గరికి వచ్చి ఆశ్రమం కోరేవాళ్ళు మీరందరూ. మరి సోషల్ మీడియాలో వ్యక్తిగతమైన దూషణలు కానీ మరి వ్యక్తిగత విషయాలపైన మరి టీఆర్ఎస్ దానికి సంబంధించిన నాయకులు కానీ మరి ఇతరులు కానీ మాట్లాడకపోవడం మంచిదని వారికి మీడియా ద్వారా తెలియజేస్తాము. మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ శ్రీ త్రిదండి చిన్న జీఆర్ స్వామి ఆశీర్వాదం తీసుకుని సలహాలు సూచనలు తీసుకున్నారు. మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు రాజేందర్ గురువారం పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన సందర్భంగా శ్రీ త్రిదండి చిన్న జీఆర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారు ఇచ్చిన సలహాలు సూచనలు వినడం జరిగింది. అనంతరం ఈటెల రాజేందర్ను స్థానిక బీజేపీ నాయకులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు త్రిదండి చిన్న జీఆర్ స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని, గెలిచిన తర్వాత మరొకసారి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడంతో పాటుగా వారు ఇచ్చిన సలహాలు సూచనలు తప్పకుండా పాటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్, జమ్మికుంట వెంకటేశ్వర దేవాలయ అర్చకులు హరికృష్ణ, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి సరోజుల దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా స్పందన అనాథ శరణాలయంలో వేడుకలు నిర్వహించారు. జమ్మికుంట మండలంలోని మాచనపల్లి గ్రామానికి చెందిన అఖిల్ శ్రీరామ్ రవీందర్ల ఆధ్వర్యంలో చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి సరోజన దంపతుల వివాహ మహోత్సవం సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాథ శరణాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని చిన్నారుల చేత కేక్ కట్ చేయించగా స్పందన అనాథ శరణాలయంలోని విద్యార్థులు వాట్సాప్ కాల్ ద్వారా వివాహ మహోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేశారు. అనంతరం మధ్యాహ్న భోజనం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గడ్డం వివేక్ వెంకటస్వామి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కోరుకున్నారు. ఈ కార్యక్రమాల్లో మాచరపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ప్రశాంత్ యాదవ్, ఐలన్న, రవీందర్, శ్రీరామ్, వినయ్, వివేక్, మనోజ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. మా గురువర్యులు చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి మరియు సరోజమ్మ గారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాథ శరణాలయంలో కేక్ కట్ చేయించి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పుణ్య దంపతులు ఎప్పుడు ఇదే విధంగా ప్రజలకు సేవ చేసుకుంటూ వారికి భగవంతుడు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదింట మెరిసిన విద్యా కుసుమం జమ్మికుంట మున్సిపాలిటీలోని ఆబాది జమ్మికుంటకు చెందిన షేక్ ఉమ్రా నీట్ పరీక్షలో 561 మార్కులు. వీణవంక మండల కేంద్రంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో బడిబాట కార్యక్రమం ప్రారంభం. వర్షాకాలంలో రైతులు పాటించవలసిన సూచనలు వివరించిన మండల వ్యవసాయ అధికారి రజిత. కొత్తపల్లి అనాథ శరణాలయంలో ఘనంగా గడ్డం వెంకటస్వామి సరోజన వివాహ దినోత్సవ వేడుకలు. బులెటిన్ మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి. నమస్కారం.